వీళ్ళు బట్టలు మార్చుకురండి, భోజనం వడ్డిస్తాను. సీత, ఏమిటండి? పెళ్ళం జేబు సంపాదన చూస్తుంది, తల్లి కడుపాకలు చూస్తుంది అంటారు కదా, మరి నువ్వు అసలు ఆ గొడవే పట్టించుకోవడం ఏంటి? ఏమండి, నేను ఇక్కడికి వచ్చింది సంసారం చేయడానికా, నీకు తెలిసిన సామెతలన్నీ నిజం చేయడానికా? అది పాయింటే. సరే, ఓ పని చేయి, ఒక్కసారి అలా బెడ్రూమ్ లోకి వచ్చేసావంటే నా బరువు బాధ్యతలు నేను తీర్చేసుకుంటాను. అంటే మీకు తిండి కదా అది ముఖ్యమా? వేళాపాళ లేకుండా ఎప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్ ఇదే వరుసైపోయింది. పోనీ ఇక్కడైనా నాకు పర్వాలేదు. వదలండి. పెళ్ళయ్యాక నాకు వచ్చిన మొదటి జీతం, దీన్ని ఏం చేసుకుంటావో, నన్ను ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. జీతం అంతా నాకే ఇచ్చారే. నాకు వేరే ఖర్చులే ఉంటాయి, అంతగా అవసరమైతే నీ దగ్గర అడిగి తీసుకుంటాగా. మరి మీ ఇంటికి పంపక్కర్లేదా? నీకు ఇదివరకే చెప్పానా, మా నాన్నకి నాకు లాఠీ చార్జ్ అయిపోయిందని. ఆయన పేరుకి శంకరయ్య గాని మనిషి మాత్రం ఉత్త తెక్క శంకరయ్య. ఆయన మాట అయిందే, సత్యం వదిలిపెట్టాడు. స్టాంపు మీద పోస్ట్ ముద్ర కుట్టినట్టే అనుకో. పెద్దవాళ్ళకి పట్టుదలలుండొచ్చు, అలాగని కన్నబిడ్డ మీద ఎవ్వరూ కక్ష సాధించరు. అయినా మీకు మాత్రం మీ చెల్లెలకు పెళ్లి చేయాలన్న బాధ్యత లేదా? మీరు మటుకు ప్రేమ పెళ్లిని ఊరెత్తే సరిపోతుందా? ఏమిటిది నా మీద? అయ్యో, చాలు చాలు నీ కొట్టుడు, ఇంకా మాట విన్నంటే మొట్టేటట్టున్నావు. సరే, నీ మాట ప్రకారమే కానిద్దాం. నేనేం చేయాలో చెప్పు. మీరేం చేయక్కర్లేదు, నాకు మనీ ఆర్డర్ ఫామ్ తెచ్చిపెట్టండి చాలు. ఏమిటో ఈ దేశం పరిస్థితి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. ఒక పక్కన పేపర్లో కట్నం కోసం కోడల్ని కాల్చుకు తినే అత్తమావల వార్తలు, ఇక్కడ చూస్తే అత్తవారింటి కోసం మొగుడిని సాధించే పతివ్రత. ఈ మతలబులు నాకు తెలుసుంటే కానిస్టేబుల్ గా ఎందుకు ఉండేవాడిని, ఎప్పుడో ఎస్ఐ అయ్యేవాడిని. నాకడం కూడా తప్పేనా? నానా, అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడు. అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడా? ఏదమ్మా ఏమో జానకి, వస్తున్నా. నీ కొడుకు మనీ ఆర్డర్ పంపించాడే. ఎంతండి? 500. 500. ఇక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉంది, నేను చెప్పింది రాయమ్మా. ఒరే బెధవా, రాయమ్మా. ఒరే బెధవా, ఇంతకు ముందు కొడుకుగా తండ్రికి డబ్బు పంపించడం నీ బాధ్యత, తండ్రిగా ఆ డబ్బును అందుకోవడం నా హక్కు. ఇప్పుడు ఒక పెళ్ళాం మొగుడుగా నువ్వు తండ్రికి డబ్బు పంపించడం దానం. ఇలాంటి శనిదానాలు అందుకోవాల్సిన గతి ఈ తండ్రికి లేదు. నోరు ముయ్యి. నా తరఫు నువ్వు సంతకం పెట్టి పంపించేసి నువ్వు వెళ్ళి పని చూసు. ఏమిటి ఆ తిక్క శంకరయ్య నీ భక్తిని గౌరవాన్ని గుర్తించలేక ఎమ్మోని తెరకొట్టాడా? సీత, ఎప్పుడు నువ్వు నాకు సంసార సూత్రులు వినిపించడమే కాదు, అప్పుడప్పుడు నేను చెప్పే సుప్రభాతాలు కూడా వినాలి. ఇదిగో, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఓయ్, సతీ సక్కుబాయి టైప్లో అత్తవారింటి కోసం పూజలు చేస్తూ కూర్చుంటావో, లేదా ఆ పోస్ట్ మాస్టర్ మీదకి ఆ తండ్రిని మించిన ఈ పోలీసోడిని విజృంభించమంటావో ఆలోచించుకో. ఏమండి, మన ఊరికే కొత్త కస్టమర్లా ఉంది. ఏం కావాలమ్మా? కార్డా, కవరా, స్టాంపులా? రామ్మా. నా పేరు సీతండి, మాది గుంటూరు. మీతో మాట్లాడాలని వచ్చాను. ఎవరండి మీ అమ్మాయా? పేరేమిటమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి. ఇంట్లో వరవని పిలుస్తారా, లక్ష్మిని పిలుస్తారా? ఎలా పిలిస్తే నాకేనండి, నేను మాత్రం లక్ష్మిని పిలుస్తాను. ఒకసారి అమ్మని పిలమ్మా. అలాగే. నీ స్పీడ్ చూస్తూ ఉంటే ఈ మధ్య ఏర్పాటు చేసిన స్పీడ్ పోస్ట్ గుర్తుకొస్తుందమ్మా. ఏమిటి నాతో మాట్లాడాలన్నావు? ఎక్కడా? మీరు అవకాశం ఇస్తేగా. నేను నీకు అవకాశం ఇవ్వడం లేదా? ఇది చెప్పండి. ఏంటమ్మా, తిరుపతి ప్రసాదమా? అచ్యుతలా? ఏ గుడికి వెళ్ళి వచ్చావమ్మా? నా నెత్తి చదువుకోమంటావా? ఆంటీ కూడా వచ్చాక అరిగా వచ్చేసారు. రండి ఆంటీ. రావే ఆంటీ. అంకుల్ దిగండి. మీరిద్దరు నన్ను ఆశీర్వదించండి. ఏమిటి అంకుల్? ఏమని ఆశీర్వదించాలా అని ఆలోచిస్తున్నానమ్మా. నీకు పెళ్ళైందా అమ్మా? ఆహా, దీర్ఘ సుమంగళి భవ. నీకు పిల్లలున్నారమ్మా? ఆహా, శీఘ్రమేమో సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, కలకాలం వర్ధిల్లమ్మా. ఇంతకీ పిల్లెవరో చెప్పనలేదేమిటండి? ఇది నాకు మాత్రం తెలిస్తే కదా. నేను చెప్తాను ఉండండి ఆంటీ. తారీఖు సరిగ్గా గుర్తులేదు కానీ 5 సంవత్సరాల క్రిందట గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ మీద ఈయన ఒక పర్సు పారేసుకున్నారు. నేను పర్సు సర్లే, ఈయన గురించే చెప్పావు మతిమర మహారాజు. ఒకసారి ఏమైందంటేనమ్మా,
సీతారామ కళ్యాణం చూద్దామని భద్రాచలం వెళ్ళాం అంతే. అక్కడ నన్ను మర్చిపోయి అక్కడ తిరిగి వచ్చారు. నన్ను మర్చిపోయి నువ్వు తిరిగి వచ్చావు. తను దొరికింది కదా అని రెచ్చిపోకు. ఎంతకీ పర్సు కూడా ఏంటమ్మా? ఆ పర్సు నాకు దొరికింది అంకల్. ఆహా, పాత స్టాంపులు పోగు చేసినట్టుగా పోగొట్టుకున్న పర్సులు సేకరించడం నీ హాబీ అమ్మా? మీరు ఊరుకోండి, అమ్మాయిని చెప్పనివ్వండి. చెప్పమ్మా. ఆ పర్సులో మీ అడ్రస్ కూడా ఉంది, కానీ నేను మీకు చేర్చలేదు. దాంట్లో ఉన్న డబ్బు నేనే వాడేసుకున్నాను. అప్పట్లో నా అవసరం అలాంటిది. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకి ఈయన వల్ల ఒక మేలు జరిగిందన్నమాట. నా వల్ల నీకు మేలు జరగనట్టు. ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా, చాలు. తీసుకోండి అక్క. ఏమిటమ్మా ఇది? ఇంత డబ్బు నా పర్సులో దొరికిందా? బాలేదానివే. మనీ ఆర్డర్ల రూపంలో కూడా ఇంత డబ్బు నేను నా సర్వీస్ లో చూడలేదమ్మా. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. అంకల్, మీరు పోగొట్టుకున్న డబ్బు కొంచెమే అయినా అది నా జీవితానికి ఆసరా అయింది. ఆ డబ్బుతోనే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను. ఆ డబ్బే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మీ వల్ల నేను పొందిన సహాయానికి లెక్కలు వడ్డీలు కట్టివ్వడం లేదు అంకల్. ఒక జీవితాన్ని నిలబెట్టిన ఆధారం విలువను డబ్బుతో తోచలేక, ఇంతకన్నా ఇవ్వగలిగిన శక్తి లేక ఇది మాత్రమే ఇస్తున్నాను. మీరు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అమ్మా సీత, ఎంత మాట అన్నావమ్మా. కన్న బిడ్డలే తల్లిదండ్రులు రుణం తీర్చడానికి తప్పించు తిరుగుతున్న ఈ రోజుల్లో ఏ తల్లి కన్న బిడ్డవో సొంత బిడ్డ కన్నా ఎక్కువ కృతజ్ఞత చూపిస్తున్నావు. అది చాలదా అమ్మా? ఒక్క ఒట్టుతో నన్ను కట్టి పడేసావమ్మా. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ